మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ కుటుంబ స్తుతి కూడికలో పాల్పంపులు పొందిన అందరికీ వందనాలండి. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక వాగ్దానం మనం ఈ పూట ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఉదయకాలం మనకి వాట్సాప్లో వచ్చిన ఒక వాగ్దానం. ఇర్మియా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన ఆ మాటను ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆలకించుము, ఈ దినమున చదవండి. నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట అందరు కలిసి చెబుదాం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడి వాగ్దానం మన జీవితాల్లో, ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ పూట ఇక్కడికి వెళ్తున్నాం కదా, ఏదైనా ఒక మాటని మోసుకుని వెళ్దాం లేదా అక్కడ చెప్దాం అని చెప్పి నేను చూసుకుంటూ ఒక మాటని నేను ధ్యానించుకున్నా. అదేంటంటే రాత్రి ఒక దేవుడిచ్చిన వాగ్దానం, నీళ్లు జీవజలపు నీళ్ళని ఒక మాట. సరే, అది అనుకున్న తర్వాత ఉదయకాలం బయలుదేరే ముందు దేవుడు నాకు ఈ మాటను చూపిస్తున్నాడు. తెల్లవారుజామున వాగ్దానం పెట్టినప్పటి నుంచి మనసులో మెదులుతుంది, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. బయలుదేరుతుండగా దేవుడు ఈ మాటను చూపిస్తున్నాడు, నేను నిన్ను భద్రముగా కాపాడతానని. ఆ మాట చూపిస్తుంటే, ప్రభువా ఈ మాట నేను అసలు సిద్ధపరచుకోలేదు కదా అని అనుకుంటూ ఉండగానే మార్గంలో బయలుదేరిన దగ్గర నుంచి ఈ మాటను ఆలోచించుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నేను చెబితే ఏమి మేలు కలుగుతుంది, నీవు మాట్లాడాలి కదా ప్రభువా అని ఆ మాటను ధ్యానించుకుంటూ వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు వచ్చి వాక్యాన్ని చూసుకుంటున్నాడు దేవుడు. ఇదే మాట కన్నులు ఎదుటి పెడుతున్నాడు. ఆ 4వ వచనం ప్రారంభం మాట చదవండి. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనము పైకి మామూలుగా కనబడుతుంటాం. మనం అనుకుంటాం, నాకే సంకెళ్ళు ఉన్నాయండి, నేనేమన్నా ఖైదీనా, నేనేమన్నా నేరం చేశానా, నేనెవరిదైనా మోసం చేశానా, నేను ఎవరిదైనా దోచుకున్నానా, ఎవరిదైనా నేను దొంగిలించానా, ఎవరిదానికైనా నేను ఆశించానా అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ దినమున. అసలు ఎంత చక్కగా ఉందండి ఆ మాట. ఆ మాట చూడగానే నాకు నిజంగా ఎంత సంతోషం వేసిందంటే, ఈ దినమున ఏం చేస్తాడంట? నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఖైదీగా ఒక వ్యక్తిని జైలుకు తీసుకువెళ్తున్నారు అనుకోండి, సంకెళ్ళు వేసి బంధించి తీసుకుని వెళ్తారు. ఆ బందీగా ఉన్న వ్యక్తి స్వేచ్ఛగా తన పని తాను చేసుకోలేడు, స్వేచ్ఛగా భోజనం చేయలేడు, స్వేచ్ఛగా ఎవరో పెళ్లి కబురు వచ్చిందని చెప్పి వెళ్ళలేడు, స్వేచ్ఛగా ఎవరో చుట్టాలు వచ్చారని చెప్పి పలకరించడానికి వెళ్ళలేడు. తను ఎందుకనంటే బందీలో ఉన్నాడు. చేతికి ఏమున్నాయి? ఆ చేతికి ఉన్న సంఖ్యల ద్వారా సైనికుల మధ్య ఉంటాడు. ఎక్కడికి వెళ్ళలేడు, ఎటు నడవలేడు, అతని వల్ల కాదు. ఒకవేళ తను వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే సైనికుడు వెంటే వెళతాడు. ఎందుకని ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మీయ జీవితంలో ఆత్మీయులుగా ఎదుగుతున్న మనం, ప్రార్థనాపరులుగా, భక్తిపరులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా కనబడుతున్న మనం, దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలో తెలుసా? సంఖ్యలతో ఉన్నవారిగా కాదు, సంఖ్యలు తెంచుకున్న వారిగా మనము కనబడుదుముగాక. అలా కనబడాలంటే దేవుడు మనల్ని అంటున్నాడు, ఇదిగో నీ చేతుల సంఖ్యలు ఎప్పటివరకు ఉన్నాయే, ఎంతవరకు సంఖ్యలతోనే జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నావే, ఎంతవరకు సంఖ్యలు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, పరిచర్య చేయనివ్వకుండా, దేవునిలో ఎదగనివ్వకుండా, ఆత్మీయంగా బలపరచబడనివ్వకుండా ఎన్నోసార్లు సంఖ్యలు అడ్డుపడ్డాయి. సమస్యలైన సంఖ్యలు కొన్నిసార్లు వచ్చాయి, ఆటంకాలైన సంఖ్యలు కొన్నిసార్లు వచ్చాయి, నిందలు అనే సంఖ్యలు కొన్నిసార్లు వచ్చాయి.
అవమానాలనే సంఖ్యలు కొన్నిసార్లు వచ్చాయి, ఎన్నోసార్లు బలహీనతలనే సంఖ్యలు వచ్చాయి. బలహీనత ఉందండి, సంతోషంగా ప్రార్థన చేయగలుగుతామా? అప్పులు ఉన్నాయి, ఆనందంగా దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతామా? ఏది మనకు ఎంతగా ఉన్నాయంటే సంఖ్యలు, బంధకాలు. అయితే పైకి మనం బాగానే ఉన్నాం, బంధకాలు ఏమి లేనట్లుగానే ప్రతిరోజు బయటికి నవ్వుతూ కనబడతాం, ఇంట్లోకి వచ్చిన తర్వాత సమస్యలతో కృంగిపోతుంటాం. బయటికి నాకేం బాధ లేదండి అన్నట్లుగానే ఉంటాం. చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు వాళ్ళకేంటంటే బాధ, వాళ్ళకేం బాధలు ఉన్నాయి, చక్కటి ఇల్లు ఉంది, చక్కటి వచ్చే ఆదాయం ఉంది అని అనుకుంటుంటారు. కానీ హృదయంలో నలిగే బాధ ఎవరిది వారికే అర్థమవుతుంది. అదొక సంఖ్యలు కాదా? కానీ ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆలకించుము, నిశ్చయముగా ఈ దినమున నీ చేతి సంఖ్యల నుంచి నేను విడిపించబోతున్నాను. ఆమె చెప్పండి. ఆయన విడిపించి ఏం చేస్తాడని ఒక్క మాట ఉంది, ఆ మాట చదవండి ఇప్పుడు. దాని ముందు మాట, సంఖ్యలను విడిపించిన తర్వాత ఏం చేస్తున్నాడంట? నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడుతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ వాగ్దానం మీరు మర్చిపోవద్దు. ప్రతిరోజు ఈ వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేసుకోండి. ఏమని? ఒక్కొక్కటి మనం దేవునికి జ్ఞాపకం చేయాలి. ఆయన మర్చిపోతాడా? 121 కీర్తన ఉంటుంది కదా, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ రోజున ఇశ్రాయేలుగా నీవు మార్చబడితే ఇంకా సంఖ్యలు ఎక్కడుంటాయి? ఇశ్రాయేలుగా నీవు తీర్చిదిద్దబడితే సంఖ్యలు నిన్నెందుకు వెంటాడతాయి? ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు నిన్ను కాపాడే నేను కునికేవాడిని కాదు కదా, నిన్ను కాపాడే నేను ఏం చేసేవాడు? నిద్రపోయేవాడిని కాదు కదా. మనుషులైతే కునుకు తీస్తారు, మనుషులైతే నిద్రపోతారు. కానీ మహిమ కలిగిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలనుకున్న దేవుడు కునుకేవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు. సంఖ్యలు తెంచేవారు కానీ నిద్రపోడు. ఆమె చెప్పండి. ప్రతివాని సంఖ్యలు అన్నింటిని దేవుడు తొలగించి సమాధానంతో దేవుడు నింపునుగాక. ఇక్కడ మనం వింటున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఎలా కాపాడతాను? భద్రముగా. ఎంత చక్కటి మాట అండి అది. ఎవరికి వాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా ఒక ప్రయాణం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమంటారండి? జాగ్రత్తగా వెళ్ళండి, భద్రంగా వెళ్ళండి. అపాయాలు ఏమైనా ఉన్నాయేమో, ఆటంకాలు ఏమైనా ఉంటాయేమో, ఎవరిని ఎదురు వస్తారేమో, లేదా ఎవరు అడ్డు వస్తుందేమో, జాగ్రత్త. ఎంత జాగ్రత్తలు చెప్తారండి. అలాంటిది ఒక మనిషిగా అంత జాగ్రత్త చెబితే, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అన్న దేవుడు మన కోసం ఇంకెంత జాగ్రత్త వహిస్తాడు. ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆ మాట ఒక్కటే నన్ను కదిలించింది, నా హృదయాన్ని హత్తుకుంది. ఏ మాట అంటే, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. రోజు మనం చూసే వాగ్దానమే కదా అని అనుకుంటాం, రోజు మనం తెలిసిన వాగ్దానమే కదా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్క మాట మనం ప్రతిరోజు దేవునికి కూడా జ్ఞాపకం చేయాలండి. ఎందుకనంటే మన పితరులు జ్ఞాపకం చేశారు, అయ్యా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు వాగ్దానం చేశారు కదా, వాక్కును పంపితే స్వస్థతనిస్తానని వాగ్దానం చేశారు కదా, శతాధిపతి ఒక మాటను పంపమంటే మాటను పంపి కార్యాన్ని చేశారు కదా. ఒక్కొక్కటి మనం ఆయన మహిమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మహిమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయనకు మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆయన అనుకుంటాడంట, ఆహా నా బిడ్డలు నేను చేసిన కార్యాన్ని, నేను చేసిన వాగ్దాన్ని మరలా నాకు జ్ఞాపకం చేస్తున్నారే, నేను వీరిని మర్చిపోతానా? నాకు జ్ఞాపకం చేస్తున్నారే, నేను వీరిని విడిచిపెడతానా? వారు మర్చిపోక నా వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థిస్తున్నారే, నేను వీరికి కార్యం చేయకుండా ఉంటానా? ప్రభువు మనకి కార్యాన్ని చేసేటట్లుగా ప్రతిరోజు, అయ్యా నేను నిన్ను భద్రంగా కాపాడతానన్నావు కదా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా బిడ్డలను భద్రంగా కాపాడయ్యా, నా ఇంటిని భద్రంగా కాపాడయ్యా, నేను చేసే పనిలో నాకు కావలసినటువంటి మార్గాల్లో నాకు భద్రంగా నన్ను నడిపించయ్యా అని మనం అడగగలిగితే చాలండి, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మన కొరకు చేయునుగాక. ఈ మాటలు ఏదో కాసేపు కాలక్షేపం కోసమో ఏదో మనం ఏదో సరదాగా చెప్పుకునే మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనల్ని దర్శిస్తున్న మాట, మీ హృదయాల్లో నాటబడగలిగిన మాట, స్థిరపరచగలిగిన మాట. మీరు ప్రతిరోజు చేతులెత్తి నేను నిన్ను భద్రంగా కాపాడుతానన్నావు కదయ్యా, నా కుటుంబ విషయంలో ఈ కార్యాన్ని చెయ్యి, ఇదిగో నీ వాగ్దానం ఎత్తిపడుతున్నానని అడగగలిగిన మాటగా ఈ మాట మన హృదయాల్లో స్థిరపరచబడును గాక. ఆయన రాస్తున్న మాట పైన రాసి ఉంది, ఈ దినమున. ఎంత చక్కగా ఉందండి. ఏ రోజున నీవు ఆ మాటను చదువుతున్నావు, ఇక సంఖ్యలు అనేది నీకు ఉండవు. ఆ మాటను నువ్వు ఎత్తిపట్టినప్పుడల్లా, వాగ్దానం ఎత్తిపట్టినప్పుడల్లా సంఖ్యలతో ఉండవు. సంఖ్యలతో ఉన్నవాడికి క్షేమం ఉండదు, సంఖ్యలతో ఉన్నవాడికి నెమ్మది ఉండదు,
సంఖ్యలతో ఉన్నవాడికి ఏ రకమైన ఆనందం ఉండదండి. ఈ రోజున సంఖ్యలు తెంచబడి సంతోష గానాలు చేయగలిగిన వానిగా నీవు మార్చబడదువు గాక. నేను ఈ దినమున నిన్ను ఎలా కాపాడతాను అంటున్నాడు? భద్రముగా కాపాడతాడు. ఆ భద్రంగా కాపాడే దేవుడు ఎలా కాపాడతాడు? కొన్ని మాటలు మీకు క్లుప్తంగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఆదికాండం 13వ అధ్యాయం ఒకసారి రాయబడే మాట చూడండి. 9వ వచనం అనుకుంటా. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడే మాట ఒకసారి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి ఎక్కడ ఉండమంటున్నాడు? ఎవరెవరితో ఈ మాట చెప్తున్నారో చెప్పనా? అబ్రహాం గారు లోతుతో ఈ మాట చెప్తున్నాడు. ఎందుకని? అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి, నువ్వు వేరుగా వెళ్ళు అని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది, దేవుడు వారిని అభివృద్ధి పరిచిన కొలది, దేవుడు వారిని విస్తరింపజేసిన కొలది వాళ్ళు ఏమొచ్చిందో తెలుసా? వ్యత్యాసం మొదలైపోయింది. వారి పశువుల కాపర్లకు వీరి పశువుల కాపర్లకు ఏమొచ్చింది? కలహం, గొడవ వచ్చింది. ఆస్తి పెరిగిన తర్వాత కలహం వచ్చి వాళ్ళిద్దరు గొడవ పడే పరిస్థితి దాకా వచ్చింది. కానీ అప్పుడు అబ్రహాం గారు ఏమంటాడు తెలుసా? ప్రార్థన చేసే వ్యక్తి అబ్రహాం గారు ఏమన్నాడో తెలుసా? దేవుని మాటకు లోబడి వచ్చిన వ్యక్తి, అయ్యా లోతు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకి గొడవలు ఎందుకురా? మనం ఎవరు? ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా. మనం ఎవరు? తెల్లవారితే యెహోవా దేవుడు అయ్యా నన్ను దీవించు అని ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా. మనకి కలహాలు ఎందుకు, మనకి గొడవలు ఎందుకు అని లోతుతో అంటున్నాడు. ఇదిగో, నీకు నాకు కొంచెం ఎడం ఉంటే మంచిది, నీకు నాకు కొంచెం దూరం ఉంటే మంచిది. ఎటు వెళ్తావో వెళ్ళు. నువ్వు తూర్పు వెళ్తానంటావా? నేను ఆ దిక్కుకు రాను. పడమరకు వెళ్తావా? నేను ఆ దిక్కుకు రాను. నీవు ఎటు కోరుకుంటావు అటు కోరుకు అనగానే వాస్తవానికి లోతు ఏమన్నాలో తెలుసా? వాస్తవానికి అబ్రహాముతోనే ప్రయాణం మొదలుపెట్టాడు. తండ్రి చనిపోయినప్పటి నుంచి దేవుడు అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిస్తే ఆ అబ్రహాముతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి ఏమనాలంటే, ఆస్తి పెరిగింది కనుక నేను వేరవ్వాలా? వారికి కలహం వచ్చింది, అవసరమైతే మందలైనా సరే వదులుకుంటా, నీ సహవాసం నేను వదులుకొని అని అనాలి. కానీ లోతు ఏం చేశాడో తెలుసా? ఎడమైపోయాడు. కన్నులెత్తి చూశాడు, పచ్చగా కనబడుతున్న మైదానాన్ని చూశాడు. నాకు ఇది చాలే ఇంపుగా ఉంది, నాకు ఇది చాలే రమ్యముగా ఉంది, నాకు ఇది చాలే, నాకు అంత అనుకూలంగా ఉంది అనుకొని కన్నులెత్తి చూసి నేను ఇటు వెళ్తా అని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సొదొమ గొమొర్రా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ రోజున లోకం మనకి పచ్చగా కనబడుతుంది, లోకం అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది. లోకం అంతా మనకు ఆశలు కలిగించి ఇక దేవుడితో కూడా నాకు పని లేదు అని అనిపిస్తుంది. దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ లోకం ఉంటే చాలు అనేటట్లుగా పరిస్థితులు మనుషులను మారుస్తున్నాయి. అలాగే లోతు కూడా వేరైపోయినా కానీ లోతు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా అబ్రహాం గారు 18వ అధ్యాయంలో దేవుని యొద్ద మొర్ర పెడుతున్నాడండి. ఏమని మొర్ర పెడుతున్నాడు తెలుసా? అయ్యా, ఆ ప్రాంతంలో ఒక్కడు నీతిమంతులుగా ఉన్నా, ఒక 50 మంది నీతిమంతులుగా ఉన్నా, వారిని బట్టే నా ప్రాంతాన్ని కాపాడవా? వారిని బట్టే నా ప్రాంతాన్ని రక్షించవా? ఎందుకని ప్రార్థన చేస్తున్నాడు? ఈ రోజున ప్రభు నిన్ను నన్ను భద్రంగా కాపాడాలంటే మనం ఎలా ఉండాలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము భద్రంగా ఉండాలి అని కోరుకున్న దేవుడు మనం ఎలా ఉండాలో ఒక్క మాట మనం వింటుండగా, లోకం చాలు, పచ్చదనం చాలు, మైదానం చాలు, కంటికి కనబడిన రంగు చాలు అనుకుని పరుగులు తీశాడు. తోడుగా నడిపించిన వ్యక్తిని మర్చిపోయాడు. ఆస్తి పెరగడానికి కారణమైన వ్యక్తిని మర్చిపోయాడు. అప్పటి వరకు సహవాసం చేస్తూ జీవనం చేసిన వ్యక్తిని మర్చిపోయాడు. అంతకు ముందు నుంచే నా ఆస్తి పెరిగింది, ఇంత నాకు పని ఏంటి? ఎంతసేపు అబ్రహాం అనే పేరు వినపడుతుంది కానీ లోతు అనే పేరు వినపడట్లేదు అనుకొని దూరం అయిపోవాలని చెప్పి ఆశ కలిగి ముందుగానే చూసుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే అబ్రహాం నోట ఆ మాట వచ్చిందో వెంటనే నేను ఇటు వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడండి. అబ్రహాం ఏమనుకోలేదు తెలుసా? పోతే పోయేళ్లే, పేడ విరగడైపోయింది, వాడితో నాకు ఎందుకు తలకైన పని అనుకోవాలి. కానీ సమస్య వచ్చినప్పుడు అబ్రహాం గారు ఎంతగా నిలబడ్డాడంటే దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. దుమ్ము లాంటి వాడిని అయ్యా, ధూళి లాంటి వాడిని, ఇదిగో ఆ ప్రాంతంలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటారేమో, వాళ్ళని బట్టైనా ఆ ప్రాంతాన్ని కాపాడవా? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు. అయ్యా, కొంచెం తెగిస్తున్నా, ఆ ప్రాంతంలో ఇంతమంది ఉంటారేమో అని అలా తీసుకొని 10 మంది దాకా వచ్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం అబ్రహాము వలె మనము
మొర్ర పెట్టే గుంపులో మనం ఉండాలి. ఆమె చెప్పండి. అబ్రహాము వలె ఎన్నోసార్లు మనం నమ్మిన వాళ్ళు మన గోతులు తెస్తుంటారు. మనం ప్రేమించిన వాళ్ళు మనల్నే శత్రువులుగా మారుస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? నేను ఇంత నమ్మానండి, ఇంత ద్రోహం చేశాడు అని కృంగిపోకూడదు అవసరం లేదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన మనల్ని భద్రంగా కాపాడేది. మనుషులంతా వాళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారు? ఆయన మనల్ని భద్రంగా కాపాడాలంటే మనకి శత్రువుగా ఉంటూ మన మిత్రుగా ఉంటూ శత్రువుగా మార్చబడినా, మనకి కీడు చేస్తున్నా, మనము వారి కోసం మొర్ర పెట్టే గుంపులో మనము చేర్చబడితే మనము భద్రముగా దేవుడు కాపాడతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు వింటున్నాం. మనం మరొకసారి అదే ఆదికాండంలో 20వ అధ్యాయం 19 వచనం కూడా మాట చూడండి. 20:19 20 ఆదికాండం 15 వచనం చూడండి. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరి అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి. ఇక్కడ మనం గమనిస్తే దేవుని మాటను బట్టి బయలుదేరి వచ్చాడు అబ్రహాం గారు. దేవుని మాటను బట్టి అన్నిట్లో దేవుడు అభివృద్ధి పరిచాడు. ప్రారంభంలో ఉంటుంది కదా, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఈ రోజున ఈ మాటలు అన్ని వింటున్న మనం ఆ పైన మాట ఇప్పుడు ఆ మాట చదవమ్మా. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం బాగు చేశాడంటే, అప్పటి వరకు అక్కడ వాళ్ళకి సంతానం లేదు. ఎప్పుడైతే అబ్రహాము అక్కడ ప్రార్థన చేశాడో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తొలగిపడేట్లుగా దేవుడి కార్యాన్ని చేశాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న ఒకే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మన నిత్యము కూడా నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అన్నాడు కదా. ఈ రోజునే నీ సంఖ్యలను తెంచేస్తాను, విడిపిస్తానని అన్నాడు కదా. అలా అన్న దేవునికి మనం ఎలా బ్రతకాలి? ఒకవేళ ఇంతవరకు మనం ఏ విషయంలో ఎలా ఉంటూ ప్రార్థన చేయలేకుండా ఉన్నా, పిలిచిన పిలుపుని మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు దేవుని ఎరగని వారమే, కానీ ఇప్పుడు సమీపస్తులుగా మార్చబడ్డాం. ఆ సహవాసం నుంచి మనం వేరవ్వకుండా ఆ సహవాసంలో ఉన్న మనం ప్రతిరోజు దేవుని యొద్ద మొర్ర పెట్టే గుంపులో మనము చేర్చబడదుము గాక. అబ్రహాము వలె మనం మొర్ర పెట్టాలి. అబ్రహాం వలె మనము ఆయన సందులో ప్రతిరోజు కూడా ఆయన కొరకు, మన కొరకు మనం చేసుకోవడం పెద్ద పనేం కాదు. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయడంలో దేవుడు మనకి అత్యధికమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎందుకని? మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటే ఒక వంతు దీవెన మనం పొందు మన కుటుంబం వరకే, కానీ ఇతరుల కొరకు మనం చేసిన ప్రార్థనలో 2 అంతల ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. దానికి ఉదాహరణ మీకు తెలిసిందే. ఎవరున్నారు? ఇతరుల కొరకు చేసిన వారు యోబు గారు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. స్నేహితులు, ప్రాణ స్నేహితులే వచ్చి ఏమన్నారు? నువ్వేదో చేసావు అందుకే నీకు కర్మ వచ్చింది, నువ్వేదో చేసావు అందుకే నీకు పాపం చుట్టుకుంది, నువ్వేదో చేసావు అందుకే నీకు బలహీనత వచ్చింది, నువ్వేదో చేసావు శరీరం అంతా గాయాల పాలైపోయింది అన్నారు. అయినప్పటికీ కూడా యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా 42 అధ్యాయాలు ఉంటుంది, 2 అంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహింపజేశాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరగాలన్నా ఆయన అంటున్నాడు, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. కాపాడాలంటే నీవు మొట్టమొదటిదిగా అబ్రహాము వలె మొర్ర పెట్టే గుంపులో చేర్చబడదువు గాక. అబ్రహాము వలె నీవు మొర్ర పెట్టగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. అంటే అబ్రహాము వంటి ప్రార్థన, అబ్రహాము వంటి మొర్ర. అబ్రహాము ఎవరని బైబిల్ గ్రంథం తెలియచేయబడుతుంది? విశ్వాసులకు తండ్రి, నీతిమంతుడు. ఈ రోజున నీవు నీతిమంతుడు అయితే నీ కుటుంబం నీతిమంతుల కుటుంబంగా మార్చబడబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆ నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. ఆయన నిత్యము నిన్ను భద్రంగా నడిపించి కాపాడబోతున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే ఆదికాండంలో 21వ అధ్యాయం, క్లుప్తంగా నేను ముగించేస్తాను, ఒకసారి చూడండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయం అక్కడ రాయబడిన 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకుని ఇంటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని, ఈ మాట అందరూ చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను.
అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? నీకేమొచ్చింది? భయపడకు. ఈ చిన్నవాడున్న చోట దేవుడు స్వరము విని ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున నీ స్వరం దేవుడు వినబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. రెండోది మనం ఏం చేయాలో తెలుసా? ఆయన నిన్ను భద్రంగా కాపాడాలంటే మొట్టమొదటిది అబ్రహాము వలె నీతిమంతుడిగా నీవు మార్చబడి మొర్రపెట్టే గుంపులో ఉంటే దేవుడిని భద్రంగా కాపాడుతాడు. ఎవరెవరికి ప్రార్థన చేశాడంటే తనని విడిచిపోయిన లోతు కోసం కూడా అబ్రహాం ప్రార్థన చేశాడు. ఒకవేళ నీకు విరోధంగా ఉన్నవారైనా వ్యతిరేకంగా మాట్లాడేవారైనా వారి కోసం నీవు ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల ప్రార్థన నీ ప్రార్థన చేర్చబడుతుంది. నీతిమంతుల ప్రార్థన నీ ప్రార్థన చేర్చబడినప్పుడు దేవుడు నీ సంఖ్యలను దించుతాడు. దేవుడు నీకున్న బంధకాలను తొలగిస్తాడు. దేవుడు నిన్ను భద్రముగా కాపాడుతాడు. రెండవది మనం వింటున్న మాట ఏంటంటే దేవుడు ఆ చిన్నవాని స్వరమును విన్నాడు. ఈ రోజున పెద్దోళ్ళు ప్రార్థన చేస్తేనే వింటారు అని అనుకుంటాం కొంతమంది, ప్రవక్తలు ప్రార్థన చేస్తేనే వింటారు అనుకుంటాం కొంతమంది, మరి కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే వింటాడండి దేవుడు అనుకుంటుంటాం. ఒక మాట చెప్పనా? విశ్వాసంతో ఆయన సందులో మనం మోకరించి అయ్యా అని పిలిస్తే ఏ చిన్న పిల్లవాడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఎన్నోసార్లు, అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని గురించి నేను మాట్లాడలేదు, కానీ మన విశ్వాసాన్ని బట్టి మనం వేడుకోగలిగితే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఈరోజు చిన్న పిల్లోడు మొర్రపెట్టినా చాలండి. అందుకే ఒక చోట రాయబడదు కీర్తన గ్రంథంలో, చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలంగా దుర్గం స్థాపించబడుతుంది. ఆయన ఏమన్నాడు? చిన్న పిల్లల్ని ఆటంకపరచకండి, నా యుద్ధకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని అన్నాడు కదా. ఈ రోజున అలాంటి పిల్లలతో ప్రతిరోజు కూడా మనము ప్రార్థించిన ఆ ప్రార్థన పరలోకానికి చేర్చబడుతుంది. ఈ రోజున మన ప్రార్థన మనం అనుకుంటాం, ఏమండి నా ప్రార్థన దేవుడు వింటాడా? నా కన్నీరు దేవుడు చూస్తాడా? చూస్తే నాకు ఈ సమస్యలు ఎందుకు ఉన్నాయి? నా ప్రార్థన వింటే నాకు ఈ బాధలు ఎందుకు ఉన్నాయి? నా ప్రార్థన దేవుడు వింటే నాకు ఈ సమస్యల నుంచి జయాన్ని ఎందుకు పొందలేకపోతున్నా? దేవుడే నా ప్రార్థన వింటే నేను ఎందుకని ఈ సమస్యల నుంచి దాటలేకపోతున్నా అని అనుకుంటుంటాం. కానీ మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒకసారి ఆ 17 వచ్చిన మరలా చదవండి. 21:17. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి దిగి వచ్చి అంటుంది, హాగరు నీకేమొచ్చింది? భయపడకు. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొని వానిని గొప్ప జనముగా చేయబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున నీవు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఒక నీ గొప్ప జనంగా మార్చబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ప్రతిరోజు కూడా మన ఇంట్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాం. కానీ ప్రార్థన అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి చేసుకొని వచ్చేస్తాం. ప్రార్థన అంటే కుటుంబంగా కూడుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన అవసరమే. వ్యక్తిగత ప్రార్థన గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. వ్యక్తిగత ప్రార్థన అవసరమే. అయినా మన కుటుంబంగా కలిసి భోజనం చేస్తాం, కుటుంబంగా కలిసి పెళ్ళికి వెళ్తాం, కుటుంబంగా కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తాం. కానీ ప్రార్థన అనేసరికి కుటుంబంగా కూడుకోలేం. కానీ ఈ రోజున మన ప్రార్థన, మన కుటుంబంగా కూడుకొని చేసే ప్రార్థన, చిన్నవాని మొర్ర విన్న దేవుడు నీ మొర్ర విని నిశ్చయంగా నీ కుటుంబంలో కార్యాలు జరిగించునుగాక. ఒకవేళ కుటుంబంలో మారని వారు ఉన్నా, రక్షణ లేని వారు ఉన్నా, ఆ కుటుంబంలో మీరు కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి హృదయాలను కరిగిస్తాడు. దేవుడు వారి హృదయాలతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన ఏమంటున్నాడంటే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు, ఏం చూస్తాను? హృదయ అంతర్భాగాలు నేను చూసే దేవుడని. పైకి ఎత్తు చూశాడు సమూయేలు ప్రవక్త గారు, రంగు చూశాడు, బలాన్ని చూశాడు, కండలను చూశాడు. ఈయనేనేమో బలాఢ్యుడిగా ఉన్నాడు, దేవుడు కోరుకున్నవాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, ఇతను కాదు నేను కోరుకుంది. నీవు పైరూపాన్ని చూస్తున్నావు, ఇతరు ఉన్నాడని చూస్తున్నావు, బలం ఉందని చూస్తున్నావు, యుద్ధాభ్యాసాలు చేయగలిగిన వాడని చూస్తున్నావు, చదువు ఉందని చూస్తున్నావు, అందం ఉందని చూస్తున్నావు. కానీ నేను హృదయ అంతర్భాగాన్ని చూసేవాడిని. ఇదిగో కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అతడు అరణ్యంలో ఉన్నాడు, మందని మేపుతున్నాడు. తను రాగానే వస్తూ ఉండగానే అంటాడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు నా మాట నిన్ను గురించి నన్ను గురించి దేవుడు చెప్పాలి, నేను కోరుకున్నవాడు ఇతడే అని. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ స్వరాన్ని వినాలి, గొప్ప జనంగా నీ కుటుంబాన్ని మార్చాలి. అనుకోవచ్చు మేమిద్దరమే కదండి,
మేమిద్దరమేగా ఉంది గొప్ప జనం అలా అవుతామని. దేవుడు ఒక గొప్ప జనంగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు గొప్ప జనంగా మిమ్మల్ని చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. విశ్వాసంతో మీరు పలకండి, విశ్వాసంతో మీరు నమ్మండి, కార్యాలు దేవుడు ప్రారంభించునుగాక. నా మాట అయితే మీరు నమ్మనవసరం లేదు. మహిమ కలిగిన దేవుని మాట, దేవుని స్వరాన్ని మీరు ఆలకిస్తున్నారు. ఆయన మిమ్మల్ని గొప్ప జనంగా తీర్చిదిద్దునుగాక. ఎలా తీర్చిదిద్దుతాడు, ఎలా చేస్తాడు అంటే తర్వాత మీరు 27 అధ్యాయం చదువుకోండి. అతను అరణ్యంలోనే ఉంటూ అరణ్యంలోనే తిరుగుతూ రాజులకు జన్మనిచ్చేవాడిగా మార్చబడ్డాడు. ఈ రోజున గొప్ప జనంగా చేశాడు. ఈ రోజున అరబ్ కంట్రీలు ఇవన్నీ కూడా చమురు గొప్ప జనంగా మార్చబడింది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఆశీర్వదించాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడంటే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం దేవుడు స్థిరపరుస్తాడు. మనం ఎలా ఉండాలంటే ఆయన మనల్ని భద్రంగా కాపాడాలంటే మొట్టమొదటిగా మనం అబ్రహాము వలె నీతిమంతులుగా, అబ్రహాము వలె శత్రువునైనా సరే ప్రేమించి ప్రార్థించగలిగిన ఒక ప్రార్థన మంతులుగా మనం మార్చబడాలి. రెండవది మన ప్రార్థన ఎలా ఉండాలంటే హాగరు అనుకుంది అయిపోయింది ఇక నా బ్రతుకు, పిల్లవాడిని ఎత్తి పడేసింది, ఒక చోట కూర్చొని ఏడుస్తుంది. పిల్లవాడు ఉన్న చోట దేవుడి స్వరాన్ని విన్నాడు. ఈ రోజున నీవు కన్నీరు కార్చే కన్నీరు, నీవు పెట్టే మొర ప్రభువు విని నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు జరిగించి గొప్ప జనంగా నిన్ను దేవుడు మార్చునుగాక. మూడో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఆ వ్యక్తి మనం తెలిసిన వ్యక్తి దానియేలు గ్రంథంలో ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దానియేలు. బానిసలుగా తీసుకురాబడిన వాళ్ళే, కానీ తీసుకురాబడినటువంటి వాళ్ళు దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. శాసనం చేయబడిందని తెలుసు, సంతకం పెట్టారని తెలుసు, కానీ తనకు సమయానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కిటికీ తలుపులు తెరిచాడు, యెరూషలేము వైపు చేతులు ఎత్తాడు, ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళు చూసి అంటారు, ఇదిగో నేరం మోపబడింది, ఇతను నేరం చేశాడు, తప్పు చేశాడు. ఏమంటే ప్రార్థన చేస్తే తప్పేంటి అని మనం అనుకుంటాం, కానీ ఆ రోజుల్లో శాసనం చేశారు ఎవ్వరు కొన్ని దినాలు ప్రార్థన చేయకూడదని. ప్రార్థన చేస్తే నేరం, ప్రార్థన చేస్తే తప్పు. దానికి శిక్ష ఏంటంటే సింహాల బోనులో వేయటం. ఈ రోజున మనము దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే మూడోదిగా మనం వింటున్న మాట, నిర్దోషిగా మనము మార్చబడాలి. ఆమెను చెప్పండి. నిర్దోషి అంటే దోషం లేనివాడు, నిర్దోషి అంటే ఏ దోషం కానరాని వాడు, నిర్దోషి అంటే అసలు ఏ దోషం, ఏ రకమైనటువంటి దోషం అంటని వాడు. ఆ విధంగా మనం మార్చబడితే లోకం సింహాలుగా వచ్చి మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటి నోళ్లను దేవుడు మూయిస్తాడు, మనకి స్వేచ్ఛను కలుగజేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు విన్న వాక్యాలే, ప్రతిరోజు చదువుతున్న వాక్యాలే, మనకు తెలిసిన వాక్యాలే, అయినప్పటికీ కూడా ఒకే ఒక వాగ్దానం, నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, నీ చేతి సంఖ్యలను ఈ రోజున నేను తెంచబోతున్నాను, విడిపించబోతున్నాను అన్న దేవుడు ఎలా చేస్తాడో కొన్ని మాటలు మీకు టూకీగా జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది అబ్రాహాము వలె నీతిమంతునిగా ఉండాలి. రెండవది చిన్నవాని వలె అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా మొర్ర పెట్టగలిగితే మొర్ర విన్న దేవుడు గొప్ప జనంగా చేస్తాడు. మూడవదిగా మనం నిర్దోషిగా ఉండాలి. ఈ చరిత్ర మనకు తెలిసిందే కాబట్టి నేను ఏం చెప్పట్లా. నాలుగవది అదే గ్రంథంలో ఉంటుంది, 3వ అధ్యాయం 17వ వచనంలో ముగ్గురు వ్యక్తులు అంటారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఇంకొక మాట అంటారు చూడండి. దాని తర్వాత అయినను ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, తప్పించినా తప్పించకపోయినా ఈ 4వ మాట ఏంటో మీకు చెప్పనా, తెగింపు ఉండాలి క్రైస్తవుడికి. ప్రార్థన పరుడికి ఒక తెగింపు ఉండాలి. విశ్వాసం గురించి ఈ మాటలు మనం ధ్యానిస్తాం, కానీ ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే ఆయన నిన్ను భద్రంగా కాపాడాలంటే మొట్టమొదటిది నీవు అబ్రాహాము వలె నీతిమంతుడిగా మార్చబడాలి. ప్రార్థన ఎదుటి వారి కొరకు చేసేవానిగా మార్చబడాలి. రెండవది, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎలా మార్చబడాలంటే దేవుని దూత నీ దగ్గర దిగి వచ్చేటట్లుగా గొప్ప జనంగా నీవు మార్చబడేట్లుగా అట్టి ప్రార్థనలోకి నీవు రావాలి. మూడవది, నీవు ఎలా ఉండాలి? నిర్దోషి, దోషం లేనివాడిగా ఉంటే లోకం సింహాలుగా వచ్చి నేను చుట్టుముట్టినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు. అక్కడ మాట ఉంటుంది కదా కీర్తన 91లో, 1000 మంది నీ ప్రక్కన పడినను 10,000 మంది నీ కుడి పక్కన కూలినను అపాయం నీ యొద్దకు రాదు. ఎన్ని సింహాలు మీదకు వస్తే రానివ్వండి, అవి గర్జించే సింహాలకు వస్తాయి కానీ నిన్ను మింగలేవు, నిన్నేం చేయలేవు. ఎంతసేపు దడిపెద్దాం, ఎంతసేపు భయపెడదాం, ప్రార్థన చేయకుండా భయపెడదాం, మందిరానికి వెళ్ళనివ్వకుండా భయపెడదాం,
ఏదో రకంగా గొడవలు పెట్టైనా కుటుంబంలో కలతలు రేపుదాను వాడు ఎన్నోసార్లు గర్జిస్తున్నాడు. కానీ నీవేమనుకోవాలో తెలుసా? నేను నిర్దోషిగా నా దేవుని దృష్టికి కనబడాలి. ఆమెను చెప్పండి. దోషం లేని వ్యక్తిగా నేను నా దేవుని దృష్టికి కనబడాలి. ఆమెను చెప్పండి. నిరపరాధిగా నేను నా దేవుని దృష్టికి కనబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. అలా నీవు కనబడితే నిన్ను భద్రంగా కాపాడతాడు. చివరికి ఒక మాట ఏంటంటే, నీలో తెగింపు ఉండాలి. ఏముండాలి? ఆ తెగింపు ఏంటి? ఎవరైనా ఎట్టబోతే నాకేంటి అన్న తెగింపు కాదు. రండి చూసుకుందాం అనే తెగింపు కాదు. వస్తారా గొడవకని నేను సిద్ధంగానే ఉన్నా అనే తెగింపు కాదు. ప్రతిరోజు కూడా మా దేవుడు మమ్ములను రక్షించుటకు బలహీనత వచ్చిందా ఈ మాట చెప్పాలి. నా దేవుడు నా బలహీనతలోంచి నన్ను విడిపించుటకు సమర్థుడు. సమస్య వచ్చిందా ఈ మాట చెప్పాలి. ఏమని? నా దేవుడు ఈ సమస్యలో నుంచి నన్ను విడిపించుటకు సమర్థుడు. చెప్పగలుగుతున్నామా? ఎందుకు వచ్చిందో సమస్య, ఎందుకు వచ్చిందో ఈ ఆటంకం, ఎందుకు వచ్చినాయి ఈ బాధలు అని అనుకొని తలడిల్లిపోతున్నాం. పౌలు గారు ఒక మాట అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:10 ఉంటుంది ఈ మాట. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు మనం అనుకోవాల్సిన మాట తెలుసా? నేను బలహీనుడని కాదు. ఎవరిని? నేను. గట్టిగా చెప్పండి. మనము బలవంతులం. గట్టిగా ఆమె చెప్పండి. ఎప్పుడు బలహీనుడు అని అనుకుంటూ బలహీనుడు అనే మాట అసలు మన నోట రాకూడదు. ఎప్పుడు నేను బలహీనుడుగా ఉన్నానో అప్పుడే నేను ఎలా ఉంటాను? బలవంతుడిగా మార్చబడే శక్తిని దేవుడు నాకు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆ బలం దేనికి? మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వానిగా నీవు మార్చబడే బలమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. నా పని అయిపోయిందండి, నా వల్ల కాదండి. అది మన నోట ఎందుకండి ఆ మాట పలకడం? మన దేవుడు సమర్థుడు కదా, బలహీనత నుంచి విడిపించగలిగిన సమర్థుడు కదా, సమస్యల నుంచి దాటించగలిగిన సమర్థుడు కదా, శక్తి కలిగిన సమర్థుడు కదా, ఆయన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు కదా, ఆటంకాలు వచ్చినా వాటిని తొలగించడానికి మార్గాన్ని సరళం చేయగలిగిన సమర్థుడు కదా, ఎదురుగా యోర్దాను ఉన్న దాన్ని ఎలా ఏకరాశిగా చేయగలిగిన ఆటంకాలన్నీ తొలగించగలిగిన సమర్థుడు కదా, ఎదురుగా ఎర్ర సముద్రం దాన్ని ఎలా పాయలు చేయాలో మార్గాన్ని ముందుంచిన సమర్థుడు కదా. ఆ సమర్థుడైన దేవుని విడిచిపెట్టి ఎంతసేపు మన బలహీనత కలిగిన మాటలు, బలహీన వచనాలు, బలహీన మనస్సు మనం ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటులోనే మనం ఉండిపోయి నా వల్ల కాదండి, ఇక ప్రార్థన నా వల్ల కాదు, ఇక నా వల్ల భక్తి అసలు నా వల్ల కాదు, నేను ముందుకు ఆత్మ జీవితంలోనా వెళ్ళలేను, అప్పుల భారంలోనైనా ఇక మునిగిపోయాను, ఇక నా వల్ల కాదు. ఎంతసేపు ఈ పాట మనం పాడుతున్నాం. దానివల్ల సమర్థుడైన దేవుడిని మనం చేర్చుకోక, సమర్థుడైన దేవుని వైపు తేరు చూడక అదే సమస్యలు మునిగిపోతున్నాం. ఈ రోజు నుంచి ఈ మాటలు చెప్పి చూడండి. నా దేవుడు నా పట్ల కార్యాన్ని చేయుటకు, గట్టిగా చెప్పండి, నా సమస్యను తొలగించుటకు, నా బలహీనత నుంచి విడిపించుటకు, నా ఇంటికి ఆయన నిత్యము ప్రాకారమని ఉంచుటకు, ఆయన రక్త ప్రోక్షలను భద్రపరచుటకు ఆ సమర్థుడైన దేవుని సందులో మీరు బలవంతుని చేతుల బాణాలుగా నడిపించబడుదురుగాక. ఈ రోజున నేను నిన్ను చెప్పండి అందరు మూలవాక్యం. నేను నిన్ను భద్రముగా కాపాడుతాను, నీ సంఖ్యలు నీ దినాన్ని తెంచబోతున్నాను. ఏం చేస్తే తెంచుతాడంటే అబ్రాహాము వలె మొట్టమొదటిది ఎలా ఉండాలి? మనం నీతిమంతులుగా ఉండాలి, ప్రార్థించే గుంపులో ఉండాలి. రెండో ప్రార్థన మనకి ఎలా ఉండాలంటే, అరణ్యంలో ఉన్నప్పుడు కూడా చిన్నవాడు పెట్టాడు మొర్ర, దేవునితో దిగి వచ్చింది, గొప్ప జనంగా చిన్నవాడిని చేసింది. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మూడోది నిర్దోషిగా మనం మార్చబడాలి, దోషం లేని వారికి. నాలుగోది తెగింపు కలిగిన వారికి మనం ఉంటే మన పట్ల దేవుడి కార్యం చేసి ఆయన మనల్ని భద్రంగా కాపాడి నడిపించబోతున్నాడు. ఆ భద్రంగా కాపాడి నడిపించే దేవుని సందులో అప్పగించుకోగలిగితే మరొకసారి ఆ చివరి మాట, ఆ వాగ్దానాన్ని మనందరం నోటితో పలికి ప్రార్థన చేసుకుందాం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడును గాక. ఎన్నోసార్లు ఈ మాటలు మీరు విన్నప్పటికీ కూడా ఈ మాట ద్వారా మనము మరింతగా బలపరచబడి ఆత్మీయతలు ఎదిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ దినాన మనతో మాట్లాడిన మాటను మనసులో పెట్టుకోండి. ఏ రకమైన సంఖ్యలు బంధిస్తున్నాయి, ఏ రకమైన సంఖ్యలు బాధిస్తున్నాయి ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు,
నేను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రంగా కాపాడుతున్నాను. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడేటట్లుగా ప్రభువు మాట్లాడిన ప్రతి మాటను ఒక క్షణం తలంచుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను అబ్రహాము వలె నీతిమంతునిగా మార్చబడతానయ్యా. లోతు కుటుంబం కాపాడబడాలని తన నుంచి దూరం అయిపోయినప్పటికీ కూడా ఏ విధంగా అబ్రహాము ప్రార్థించాడో ఆ విధంగా నేను ప్రార్థిస్తానయ్యా. నన్ను నా కుటుంబాన్ని భద్రంగా కాపాడవా. రెండవదిగా, చిన్నవాడు అరణ్యంలో మొర్ర పెడుతున్నాడు. అక్కడికి దేవుని దూత దిగి వచ్చిన దేవుని దూత మాట్లాడుతున్నాడు, ఈ పిల్లవాడిని ఒక గొప్ప జనంగా చేస్తున్నానని, నన్ను నా కుటుంబాన్ని ఒక గొప్ప జనంగా చేయగలిగిన ప్రార్థనాత్మను నాకు దయచేయ్యా అంటూ ప్రార్థన చేసుకోండి. మూడవదిగా, ఎలాంటి సింహాలు ఎదురవుతున్నా, ఎలాంటి నిందలు అవమానాలు మీద పడుతున్నా ఒకే ఒక మాట, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడాలి, నన్ను ఆ విధంగా బలపరచయ్యా. నాలుగవదిగా, మండుచున్న అగ్నిగుండమైన చేతులు కట్టి బంధకాలతో పడేయాలని చెప్పి ప్రయత్నించిన శత్రువులైనా ఒకే ఒక మాట, మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో వచ్చి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడని ఒక తెగింపు నీలో ఉండగలిగితే ఈరోజుని నేను నిన్ను భద్రంగా కాపాడతాను అని ఆయన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీవు నన్ను నా కుటుంబాన్ని భద్రంగా కాపాడాలంటే ఈ 4 విషయాలు నేను చేయగలిగేటట్లుగా నన్ను బలపరచవా, నన్ను స్థిరపరచవా, నన్ను నడిపించమంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన నా బిడ్డల గృహంలో చేరి నైనా ఈ విధంగా నేను స్తుతించటానికి, గణపరచటానికి, నైనా ప్రార్థించటానికి విడిచిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీ సన్నిధిలో నిండు కృతజ్ఞతాస్తుత్యాగం చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రునైనా ఈ దినాన మాకంటే ముందుగా మీ బిడ్డల గృహంలో మీరు అడుగుపెట్టినైనా మీ బిడ్డను ఒక సాక్షులుగా మీరు నిలబెట్టినందుకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రునైనా సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ నామానికి మాత్రమే కలగాలి ప్రభా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీ నామానికే చెందేటట్లు ఘనమైన కార్యాలు బిడ్డల జీవితాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇది నాన్న మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి జీవపు వాక్కుని బట్టి మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుత్యాగం చెల్లిస్తున్నాం నాయన. ఏ దినమైన మీ సంఖ్యలో నేను తెంచి వేస్తానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. ఈ దినమైన నేను మిమ్మల్ని భద్రముగా కాపాడేదనని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా, ప్రతి బలహీనతని సంఖ్యలు నైనా సమస్యలనే సంఖ్యలు తెంచివేసి మీ బిడ్డలు మీరు భద్రముగా కాపాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని భద్రముగా కాపాడాలంటే మేము ఎలా ఉండాలో తండ్రి మీరు మాతో తేట తెల్లగా మాట్లాడిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము గారి వల్లే నైనా స్తోత్రునైనా నీతిమంతులుగా మేము జీవించాలి ప్రభా. స్తోత్రునైనా అయ్యా, చిన్నవాని వల్ల మీ సన్నిధిలో రోధించగలిగిన ఆత్మ మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దానియేలు గారి వల్ల నిర్దోషమైన మార్గంలో మేము నడవగలగాలి ప్రభా. ఎటువంటి సింహం లాంటి సమస్యలు మాకు ఎదురైనా, మనుషులు ఎదురైనా, బలహీనతలు ఎదురైనా తండ్రి యథాప్రకారం నీ సన్నిధిలో రోధించే ఆత్మనైనా మీ బిడ్డలకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అంగలార్పు విద్య యాచించే ప్రార్థనాత్మ మీ బిడ్డలకి మీరు దయచేయండి ప్రభా. అయ్యా, ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ నాయన సమస్య నుంచి వచ్చినైనా బెదరక నాయన, అయ్యా సమస్యను చూచి కృంగిపోక తండ్రి సమస్యను ఎదిరించగలిగిన ఒక తెగింపు కలిగిన జీవితాల బిడ్డలకి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి స్తోత్రం. ఎంతటినైనా అయ్యా బలహీనతని సమస్య అయినా తప్పించటానికి నువ్వు సమర్థుడు ప్రభా. ఎటువంటి వేదనలైనా తప్పించటానికి నువ్వు సమర్థుడు ప్రభా. అటువంటి తెగింపు కలిగిన జీవితాలు అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఇది నాన్న విన్న వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేలాగిన కార్యాలు జరిగించండి అయ్యా. ఈ దినాన్ని కోడిక తండ్రి నీ నామానికి మాత్రం మహిమ కలగాలి. బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీ కార్యాలు జరిగించండి. ఈ కుటుంబంలో చేయబడిచిన ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోష ధ్వనులు వినబడాలి ప్రభు. రక్షణకు వచ్చిన ఉత్సాహ స్వనాద ధ్వనులు వినబడాలి ప్రభు. ఎక్కడ బలహీనతని ధ్వనులు ఇక వినబడకూడదు
నాయన. అయ్యా స్తోత్రం, మీ రక్తాన్ని మీ బిడ్డల మీద ప్రోక్షింపచేయండి. ద్వారబంధాల మీద, కిటికీల మీద, బిడ్డల సంచరిస్తే ప్రతి గదిలో మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. బిడ్డలు తినిచున్న ఆహారాన్ని, నీటిని మీరు ఆశీర్వదించండి నాయనా. స్తోత్రం, ప్రతి గదిలో ఉన్న ప్రతి వస్తువుల మీద మీరు రక్త ప్రోక్షించండి. బిడ్డలు బయటకు వెళ్ళినా కాపాడబడాలి, లోపలికి వచ్చినా కాపాడబడాలి. బిడ్డలు గంప పిండి పిసికితోటి దీవించబడాలి. బిడ్డల కష్టజితం ఎక్కడ నాయనా తండ్రి డాక్టర్ల పాలు కానీ, నాయన అప్పుల పాలు కానీ, నాయన మందుల పాలు కానీ కాకుండా మీ రక్తాన్ని మీరు ప్రోక్షింపచేసి నాయన బిడ్డలకి మంచి దినాలు, ఆరోగ్యకరమైన దినాలు, శుభకరమైన దినాలు మీ బిడ్డల కొరకు ముద్రింపచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన్ని కూడికి ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుత్యాగం చెల్లిస్తూ, మా పెదవుల గుండా వచ్చిన ప్రార్థన మీరు మానక అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామమున నడుపుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన్ని ఇక్కడ కూడిన ప్రతి వానికి కుటుంబస్తులకును కృపా సమాధానములు సమృద్ధిగా తోడైయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.